తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం దాదాపుగా ఈరోజుతో పూర్తి కావస్తుంది. ఇక డిసెంబర్ 11 మొదటి దశలో జరిగేటటువంటి పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. పోలీస్ శాఖ వారు కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేసి సజావుగా ఎన్నికల ప్రక్రియ మొదటి దశ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేటందుకు అన్ని రకాల ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు కూడా ఇంటింటికి తిరుగుతూ తాము ఇదివరకు చేసినటువంటి అభివృద్ధిని, సేవను గ్రామ ఓటర్లకు వివరిస్తూనే మరోసారి అవకాశం ఇస్తే ఏం చేయబోతాము, ఊరిని ఏ విధంగా డెవలప్ చేశామో అని ఓటర్లకు వివరిస్తూ ఇప్పటికే ప్రచారం తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే నల్గొండ మండలం దండంపల్లి గ్రామానికి చెందినటువంటి మల్లబోయిన ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఇప్పటికే ప్రచారం పూర్తి కావచ్చింది. ఇక ఈ రోజుతోటి ఉన్న సమయం కూడా అయిపోతుంది. సో వారు ప్రజలకు వెళ్ళినప్పుడు ఎటువంటి సమస్యలు గుర్తించారు, తాను ఏం చేస్తారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఇప్పటికే వారం రోజుల నుంచి ప్రజలకు వెళ్ళారు, ఓటర్లను అభ్యర్థించారు, ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు, ఇదివరకు ఏం చేస్తారు అని చెప్పారు. ఎట్లా ఉంది స్పందన? ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు మల్లెబోయిన ఆంజనేయులు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన దండంపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే గత 10 సంవత్సరాలకు వెళ్ళి అంటే మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ దాదాపు వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అయితే 10 సంవత్సరాల ఎన్నో సమస్యలు ఉంటాయి. కనీసం మన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, వాళ్ళు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక రుణమాఫీ సరిగా చేయలేదు, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు. అలాంటిది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాదాపు దండంపల్లి గ్రామానికి మన కోమటిరెడ్డి వెంకయ్య గారు మంత్రివర్యులు ఒక 50 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. అందరికీ దాదాపు చాలా వరకు ఇల్లు పూర్తిగా వస్తున్నాయి. అందరి బిల్లులు మొత్తం కంప్లీట్ పడ్డాయి. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. రుణమాఫీ చాలా వరకు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమేం చేసింది, 1 లక్ష రూపాయలు రుణమాఫీ 4 సంవత్సరాలు చేసిన ఆయన. 4 సంవత్సరాలు ఒక మితి మాత్రం చేసిన వాళ్ళు. ఇప్పుడు 2 లక్షలు ఏకదారి రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేయడం వల్ల ప్రజల మధ్య చాలా సంతోషంగా ఉన్నారు. అధికార పార్టీకే పట్టం కడుతున్నందుకు మాత్రం ప్రజల మధ్య చాలా సంతోషంగా ఉంటే మంచి రెస్పాన్స్ ఉంది. అంటే మీరేమనుకుంటారు? అంటే మీరు ప్రజలని ఏమని ఓట్లు అడుగుతారు, ఏం చేస్తారు? మీ గ్రామంలో గుర్తించేటటువంటి సమస్యలు ఏంటి, ఏం చేయబోతారు సర్పంచ్ ఎన్నికైతే? మా గ్రామంలో చాలా వరకు సీసీ రోడ్లు గత ప్రభుత్వంలో తక్కువైనా కానీ అంతకుముందు ప్రభుత్వంలో బాగానే చేసాము. ఇప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక 4వ వార్డులో ఒక డ్రైన్ ఉన్నది. దాదాపు అది చాలా సంవత్సరాలకు వెళ్ళి ఆ సమస్య ఉంది మేజర్గా. అది మాత్రం ఒక మినిస్టర్ గారు మొన్న అందరి మీటింగ్ చెప్పడం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపియండి, ఒక 50 లక్షలు నిధులు మంజూరు చేస్తాం, స్పెషల్ ఫండ్కి వెళ్ళి ఎస్డిఎఫ్ సివిల్ కంటే నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ఆ నిధులకు వెళ్ళి ఆ 4వ వార్డులో ఉన్న మోరి సమస్యను మాత్రం వాళ్ళకి ఆ సమస్య తీర్చడానికి అయితే మొట్టమొదటి ప్రయారిటీ ఇచ్చుకుంటూ, అదేవిధంగా గ్రామాలకి ఇంకా ఏ సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, బట్టి రోడ్లు కానీ ఏవైనా కానీ ఎందుకంటే మనకు స్థానిక మంత్రివర్యులు ఉండరు కాబట్టి, నల్గొండ కాన్స్టిట్యూన్సీ మన మినిస్టర్ ఏరియా కాబట్టి ప్రతి ఒక్కటి మనకు అండగా ఉన్నది. ఆ విధంగా వారి దృష్టి తీసుకుపోయి సమస్యలు సాల్వ్ చేయడం మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. ఇదివరకు మీరు వార్డు మెంబర్గా కొనసాగినట్టు విన్నాము. ఆ హయాంలో మీరు వార్డు మెంబర్గా ఉన్నట్టు ఎటువంటి ఏం డెవలప్ చేశారు? గత టీఆర్ఎస్ పార్టీ అది ప్రభుత్వంలో నేను వార్డు మెంబర్గా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దండంపల్లి నుంచి 10 వార్డులు టీఆర్ఎస్ 10 వార్డుల దండంపల్లి గ్రామంలో 9 వార్డులు టీఆర్ఎస్ గెలిచినాయి. ఓన్లీ ఒకే ఒక వార్డు నెంబర్ నేనే మా మిస్సెస్ గెలిపించుకోవడం జరిగింది. నేను ఆ రోజు నా వార్డు ప్రజలకు హామీ ఇచ్చిన, నన్ను గెలిపిస్తే సీసీ రోడ్డు పోస్తానని చెప్పిన. నేను గెలిచిన నెల రోజులకే సీసీ రోడ్డు పోయడం జరిగింది. ఫస్ట్ వార్డు కనకదుర్గ కాలనీ ఒక నెల రోజులకే సీసీ రోడ్డు పోసి నేను ఇచ్చిన హామీ మేరకు, ఆ వార్డు ప్రజల కోరిక మేరకు నేను నెరవేర్చడం జరిగింది. అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు మిమ్మల్ని గెలిపిస్తాయి అనుకుంటారా, లేకపోతే మీరు చేసినటువంటి సేవలు ప్రజలు గుర్తిస్తారు అనుకుంటారా? కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఖచ్చితంగా గెలిపించాలి. దండంపల్లి ప్రజలు చాలా చైతన్యవంతులు, వాళ్ళు చాలా చైతన్యవంతులు, ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు గడప గడపకు వాళ్ళు అభివృద్ధి ఏదో ఒక రూపంగా అభివృద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు కరెంటు బిల్లు, ఇప్పుడు ఇండ్లకు ఈ ఉచిత విద్యుత్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి మాఫీ వర్తిస్తుంది కదా, ఫ్రీ కరెంట్ అయిపోయింది వాళ్ళకి. ఎలా ఆ రకంగా చాలా ఉపయోగకరంగా ఉంది. సన్న బియ్యం, రేషన్ కార్డులు, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు అంటే దాదాపు
ఇల్లు లేని పేదవాళ్ళు పాపం వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఎంతో బాధపడేవాళ్ళు. ఇవాళ 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుందంటే చాలా సంతోషంగా ఉన్నారు. 50 ఇల్లు కట్టుకున్నారు. దాదాపు 45, 34 దాకా పూర్తిగా వస్తున్నాయి. 4 లక్షల రూపాయలు పడ్డ వ్యక్తులు ఉండరు. వాళ్ళు మంచిగా దేవుడు లాంటి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ మీరు ఎంతో మంచి చేశారు, మీ వెంట ఉంటామని చెప్పి ఆశీర్వదిస్తారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. ఆ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా రుణమాఫీ కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు భరోసా, ఇట్లాంటి రైతు బంధు, ఇటువంటి పథకాలు కూడా ప్రవేశపెట్టారు. అంటే అప్పుడు అభివృద్ధి జరగలేదా, రైతులకు న్యాయం జరగలేదా? ప్రతి ఇంటికి ఏదో ఒక అభివృద్ధి సంక్షేమం పథకం చేరిందని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు వాటికి సమాధానం? వాటికంటే సరే రైతు బంధు అంటే మ్యాక్సిమం దాని విషయాల్లో మనం ఏం కామెంట్ చేయట్లేం, కానీ రుణమాఫీ అనేది మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకు గత ప్రభుత్వంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నారు. మనందరూ తెలుసు. వాళ్ళు విడతల వారికి చేయడం వల్ల 25,000, 25,000, 25,000 4 సంవత్సరాలు చేయడం వల్ల వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఓన్లీ వడ్డీనే మాపోయింది, కానీ అసలు మాత్రం మాఫీ కాలేదు. వడ్డీ మాపోయింది. రైతులకు ఏ విధంగా న్యాయం జరిగినట్టు, వాళ్ళు ఏ విధంగా హ్యాపీ ఉర్రు? ఇంకొకటి, ఒక పాప కానీ బాబు కానీ మనకు జన్మిస్తే, ఒక కొత్త పిల్లలు జన్మిస్తే 10 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు రేషన్ కార్డు ఇవ్వని వాళ్ళు ఇక వాళ్ళు ఆ విధంగా అంటే వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేస్తాం. అది రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇది మళ్ళీ ఇది డబుల్ బెడ్రూమ్ కడతామన్నారు. డబుల్ బెడ్రూమ్ కడతామని చెప్పేసి కోడలు వస్తే ఈడ పండుకోవాలి, అల్లుడు వస్తే ఉండాలి, ఒక కొడుకు వస్తే ఉండాలి, చిన్న ఇల్లు అని ముచ్చట్లు చెప్పి డబుల్ బెడ్లు ఇస్తా అని చెప్పారు కదా. ఒక్క ఇల్లు అని ఇచ్చిందా? వాళ్ళు ఒక్క ఇల్లు ఇస్తే మేము కనీసం అసలు మీ పోటీకెళ్ళి కూడా తప్పుకుంటాం. దండెంపల్లి గ్రామంలో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కనుక ఇచ్చా నిరూపిస్తే, ఒకటే ఒక 5 పేదలకు నేను బరాబర్ పోటీకెళ్ళి తప్పుకుంటా. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నిరూపించండి. ఒక్క ఇల్లు ఇస్తే మేము పోటీకెళ్ళి తప్పుకుంటాం. బరాబర్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు పేద ప్రజలకు చేసేది జీరో, శూన్యం. మీరు మీ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదు. మీకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇల్లు ఇవ్వలేదు. ఏ వీడికి ఓటేయాలా? మీకు ఎందుకు ఓటేయాలని జనాలు మాత్రం తిరగబడే పరిస్థితి మాత్రం కనపడుతుంది మాకు. బరాబర్ 100% కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండరు. భారీ మెజార్టీతో గెలుస్తున్న నమ్మకం అయితే ఉంది మాకు. రైట్, ఓకే. రాష్ట్ర ప్రభుత్వ విషయాలు పక్కన పెడితే స్థానికంగా ప్రభుత్వాలు, స్థానికంగా సర్పంచ్ ప్రజలకు సేవ చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాలు సామాన్య ప్రజానికి చేరవేయాలంటే సర్పంచే వారధి. సో ఆ సర్పంచ్ అనే పీఠంకి మీకు దగ్గరలో ఉన్నారు. అటువంటి వాళ్ళకి అంటే సామాన్య ఆసరా పింఛన్లు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఇలా ఎంతో దీనస్థితిలో ఉన్నటువంటి పేద కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకి ఎటువంటి మీరు భరోసా కల్పిస్తారు? వాళ్ళకి ఏం చెప్తారు? అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఇలా పింఛన్స్ కానీ, మళ్ళీ మొన్ననే మన పట్టణాధ్యక్షులు గుమ్మనమోహన్ గారు చెప్పారు, ఈ అతి తొందరలో రాష్ట్ర క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేసి పింఛన్లు కూడా పెంచుతామని చెప్పారు. వాళ్ళు ఏదైతే క్యాబినెట్ భేటీ నిర్ణయం ప్రకారం పింఛన్లు పెంచుతున్నారు. ఆ పింఛన్లు పెంచిన తక్షణమే మన గ్రామంలో ఎంతమంది పింఛన్ ఎలిజిబుల్ ఉండరో, అర్హులు ఉండరో వాళ్ళందరికీ దగ్గరుండి మేమే ఇంటిని గడపకు పోయి వాళ్ళ కాడ దరఖాస్తు తీసుకొని పింఛన్లు పెట్టే ప్రక్రియ కూడా స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ఈ గత ఎమ్మెల్యే గారు వాళ్ళకు వార్డు మెంబర్ ఉండే పోయినసారి ఎంకన్నని కరెంటు 11 kV ఎక్కిన 11 kV కింద పడితే చేయి కట్ అయింది. చేయి కట్ అయితే కనీసం ఆయనకు హాస్పిటల్ పోయి చేయి పోయిందా కాలు పోయిందా అని కూడా మాట్లాడిన వ్యక్తులు వాళ్ళ వార్డు నెంబర్ కనీసం వాళ్ళ వార్డు నెంబర్ కూడా గుర్తుపట్టే పరిస్థితి లేకపోయారు ఆ సారు. అదే మేము టీఆర్ఎస్ పార్టీ కాకుండా కానీ అయినా కానీ మేము వెంకటరెడ్డి సార్ దృష్టి తీసుకుపోయినాం. పార్టీలకు అతీతంగా 50,000 రూపాయలు ఆయనకి ఇచ్చి, పాపం ఆయన గుమ్మలమూడి గారి ద్వారా 50,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు ఓదార్చి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి వాళ్ళ ఇంకా భవిష్యత్తులో కూడా ఎలాంటి అవసరం వచ్చినా కానీ నీ అండగా ఉంటామని హామీ ఇచ్చినంత మంచి వ్యక్తులు వాళ్ళు. ఇది వెంకటరెడ్డి సార్ గారు. అట్లాంటి వ్యక్తులను ఇప్పుడు మనకు మంత్రివర్యులు ఉండడం మన నల్గొండ ప్రజలు అదృష్టం. ఇంకో విషయం చెప్పాలంటే దండెంపల్లి గురించి చెప్పాలంటే, దండెంపల్లి గడ్డి అంటే పశువులకు మేత కూడా దొరకపోయేది గతంలో, కొన్ని సంవత్సరాలకు ముందు. అయితే ఇది మన వెంకటరెడ్డి సార్ వల్ల ఈ బ్రాహ్మణుల సార్ పుణ్యాన బ్రాహ్మణుల కాల దూడం తీసుకువెళ్తారు కదా, దానివల్ల రైతులందరూ ఇలా ఒక్కొక్క వ్యక్తి 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, మినిమం 5 ఎకరాల కన్నా తక్కువ ఏ రైతు కూడా పెట్టట్లేదు. దండెంపల్లి గడ్డి దొరకను దండెంపల్లి ఊర్లో పశువుల మేత దండెంపల్లి విలేజ్లో ఇలా ఒక ఐకేపీ ఏర్పాటు చేసి ఒడ్లు గుట్టలకే పండించుకొని రైతులంతా సంతోషంగా ఉర్రు. అలాంటి ఆ మేలు మాత్రం మర్చిపోరని మోడల్ ఉండు. గత ప్రభుత్వంలో మోడల్ వీకమని వెంకటరెడ్డి సార్ దగ్గరుండి కలెక్టర్ గారితో మాట్లాడి రైతుల విషయంలో ఎలాంటి ఇబ్బంది పెట్టదని మాట్లాడారు. సబ్ స్టేషన్ కూడా కట్టించారు. దండెంపల్లి విలేజ్కి ప్రత్యేకంగా సబ్ స్టేషన్ కట్టించిన అంత మంచి మనుషులు ఉన్నారు. అంత మంచి సేవ చేసేందుకున్నాం. వాళ్ళ అంచెల్లో మేము బరాబర్ సేవ చేస్తాం. ఆ విధంగా రైతులకు చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో
ఇంకా కూడా ఎలాంటి అవసరాలు ఉన్నా కానీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారు దండంపల్లి గ్రామంలో? దండంపల్లి గ్రామంలో 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డులో 1630 ఓటర్లు ఉన్నారు. అయితే ఇంకో విషయం చెప్పాలి మీకు ఏంటంటే, దండంపల్లి గ్రామంలో ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా నేనున్న ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే మాకు ఒక 2 లింక్ రోడ్లు ఉన్నాయి. ముత్యాలమ్మ కూడా ఒక లింక్ రోడ్ ఉంది, ఒకటి కట్టంగూరు రోడ్డు పోయేది ఒక లింక్ రోడ్ ఉంది సబ్స్టేషన్ కానించి. ఆ 2 రోడ్లు, ఇంకోటి పిట్టంపల్లి ఒకటి ఉంది. ఈ 3 రోడ్లు డాంబర్ రోడ్లు లాగా మారింది. రోడ్డు భవనాల శాఖ మంత్రి మాత్రులు కదా వెంకటరెడ్డి సార్ గారు. ఈ దండంపల్లి అంజనాలు గెలిపించుకున్నారు. మీ ఊరిని నేను దత్తత తీసుకొని నేను బాగు చేస్తా, మీ ఊరికి 3 డాంబర్ రోడ్లు శాంక్షన్ చేస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దండంపల్లి ప్రజలు దయచేసి ఆ ఒక మంచి సువర్ణావకాశం, ఎందుకంటే రాష్ట్రంలో గవర్నమెంట్ ఉంది, మన జిల్లా మంత్రులు, మన కాన్స్టెన్సీ వ్యక్తులు వెంకరెడ్డి గారు, మనకు రోడ్డు భవన శాఖ గారు ఉన్నాడు కాబట్టి మన అదృష్టం, దండంపల్లి ఒక అదృష్టం. మన ఊరు అభివృద్ధి కావడానికి చాలా దగ్గరలో ఉంది. దయచేసి ఒక్క ఓటు వేసిరనుకో, మీరు చేయాల్సింది ఒక ఓటు వేయండి. మన 2 లింక్ రోడ్లు వచ్చినాయి, డాంబర్ రోడ్లు వచ్చినాయంటే వాళ్ళ బావలకాడికి ఇప్పుడు పోతుంది బాటే సరిగలేదు, అంత గుంటలు. అట్లాంటి డాంబర్ రోడ్ వచ్చిందంటే వాళ్ళ జీవితకాలం ఎంతో మంచిగా ఉంటుంది, వాళ్ళ భూములకు రేట్లు పెరుగుతాయి, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆ హామీ కూడా ఇచ్చారు వెంకరెడ్డి సారు. అందువల్ల అది కూడా మీరు ఒక ఓటు వేస్తే మాత్రం దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేసుకుంటాం. రైట్, ఇది మొత్తానికైతే నల్గొండ మండలం దండంపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మల్లెబోయిన ఆంజనేయులు చెప్తున్నటువంటి విషయం. అంటే స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహాయంతో గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవడంతో పాటు ఇదివరకే ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ, ఇలాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలకు, రైతాంగానికి ఎంతో అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వ పక్షాన్ని నిలబడాలని వారు కోరుతున్నారు. అదేవిధంగా దండంపల్లి గ్రామం ముఖ్యంగా బ్రాహ్మణ వెల్ల నుంచి కాలువను తీసుకొచ్చి దండంపల్లిలో గడ్డి దొరకనటువంటి పరిస్థితుల నుంచి నేడు ధాన్యపు రాశులుగా గ్రామంగా తీర్చిదిద్దినటువంటి ఘనత స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిది. అందుకే ఇక ఒకవేళ దండంపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ సర్పంచ్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంటే ఇంకా దండంపల్లి గ్రామాన్ని మోడల్గా తీర్చిదిద్దుతానని ఆయన భరోసా ఇచ్చారని చెప్తున్నారు. సో ఇది మొత్తానికి లింక్ రోడ్లో ఒకటి, బ్రాహ్మణ వేళ కాలువ ఒకటి, అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా మాకు కలిసి వస్తాయి. ఓటర్లంతా కూడా మా వైపే ఉన్నారు. దాదాపు 1600 పై చిలుకున్నటువంటి ఓటర్లు, 10 వార్డులు ఉన్నటువంటి దండంపల్లి గ్రామం నల్గొండ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఉన్నటువంటి ఈ గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ ఏదైతే పైన అధికారం ఉందో ఆ అభ్యర్థిని కల్పిస్తే ఇంకా అభివృద్ధి మోడల్ గ్రామంగా తీర్చిదిద్దిన కృషి చేస్తానంటున్నారు దండంపల్లి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్లెబోయిన ఆంజనేయులు. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో సాగర్, దండంపల్లి.